డే స్టూడెంట్స్ ఏపీపీఎస్సి లేకపోతే తెలంగాణలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు సార్ జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ చేశారు కదా. ఇప్పుడున్న టైం సరిపోతుందా? ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటే క్లాసెస్కి అటెండ్ అయితే టైం సరిపోతుందా లేదా? అసలు సివిక్ సెంటర్లో ఏ విధంగా క్లాసెస్ పెడుతున్నాము, సో క్లాసెస్తో పాటు ఇంకేం ఇంపార్టెంటు అనేసి రిపీటెడ్గా ఈ క్వశ్చన్ వారు చెప్తున్నారు. ఇక్కడ సివిక్ సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటే క్లాసెస్ అనేది మనం డైలీ 5 hours క్లాస్ అని చెప్తాం. ఇక్కడ డైలీ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకి 8 to 10:30 అగైన్ 11 to 1:30 అనేసి మనకి డైలీ 5 hours క్లాస్ అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకి 1:30కి క్వశ్చన్ పేపర్ అనేది ఒకటి ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ డైలీ టెస్ట్ పేపర్. ఈ డైలీ టెస్ట్ పేపర్ ఏం చేస్తున్నామంటే ఈరోజు జరిగిన సిలబస్ మీద రేపు 20 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇస్తాం. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని చెప్తున్నాం కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఫ్యాకల్టీ, ఒక మాస్టర్, ఒక సీనియర్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ చెప్పడం కాదు, నీకు ఎంతవరకు అర్థమైంది, అసలు ఫ్యాకల్టీ చెప్పింది ఎగ్జామ్కి డిమాండ్కి తగినట్టుగా ఉందా లేదా, రెలవెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్కి చెప్పారా లేదా అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్పింది నీకు ఎంతవరకు అర్థమైంది, ఇవన్నీ తెలుసుకోవడం కేసులో మనం ఏం పెడుతున్నామంటే డైలీ టెస్ట్లు పెడుతున్నాం. ఈ డైలీ టెస్ట్లు చూడండి, ఈ డైలీ టెస్ట్ల వల్ల నీకు ఏం అర్థమవుతుందంటే క్వశ్చన్స్ మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఆల్రెడీ అడిగిన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, గుజరాత్లో ఏ విధంగా అడుగుతున్నారు, యూపీఎస్సీలో సిఏపిఎఫ్ ఎగ్జాము, అదేవిధంగా యూపీపీఎస్సీ అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను, సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఇట్లా డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సిలబస్ ప్రకారం కన్సల్టేషన్ చేసి టెస్ట్ పెడతాం. దీనివల్ల నీకేం అర్థమవుతుందంటే రిలవెన్స్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. సిలబస్ నీకు చాలా వరకు నీకేమవుతుంది, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అసలు ఏ విధంగా చదవాలి, అసలు చదివింది నీకు అర్థమవుతుందా లేదా. సో ఇమీడియట్గా 24 hours నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు ఏమవుతుందంటే క్లాస్లో చెప్పింది నీకు అర్థమైన నీకు గుర్తొస్తుందా, బిట్వీన్ ద లైన్స్ అంటాం చూసారా. సో ఎగ్జామ్ ఎప్పుడైతే నువ్వు రాస్తావో, టెస్ట్ ఎప్పుడైతే రాస్తావో అప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోయేసి నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ రావాలంటే నీకు క్వశ్చన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. దానికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జాము సో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు అనేది ఉంటుంది. నీకు ఒక స్టాండర్డ్ బుక్ చదివినప్పుడు ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, 1833నా లేకపోతే 1853నా. కానీ ఈ కన్ఫ్యూజన్ నుంచి నీకు కాన్ఫిడెన్స్ రావాలంటే కంపల్సరీ ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది మనం చేయాలి. ఇది మనకి డైలీ టెస్ట్ యొక్క ఉపయోగము. ఈ డైలీ టెస్ట్లో కానీ నీకు క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన సివిక్ సెంటర్లో ఏ ప్రోగ్రామ్, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ పెట్టినా కానీ మనం ఏం చేస్తున్నామంటే డైలీ టెస్ట్ అనేది పెడతాను. ఈ డైలీ టెస్ట్ వల్ల స్టూడెంట్కి నీకు అతను మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 hours కూర్చొని రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేయాలి. ఈ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా నువ్వు కానీ తెలుసుకున్నావంటే అప్పుడు డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ నీకు తెలిసినట్లు అవుతుంది. ఇక్కడ మనకి 25 వర్కింగ్ డేస్లో ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. అంటే 25 డైలీ టెస్ట్, 25 into 20 500 కాన్సెప్ట్స్. ఇవి ఈ 500 క్వశ్చన్స్ కాదు, ఇంకా నీకు ఆప్షన్స్ను కూడా మనం చూడాలి. ఇలా ఆప్షన్స్ని కూడా నువ్వు కానీ అనాలిసిస్ చేసుకున్నావంటే సో ఇది టెస్ట్ లాగా తీసుకో. లేదు సార్ నాకు 20 క్వశ్చన్స్లో నాకు 4 క్వశ్చన్సే తెలుసు, రిమైనింగ్ 16 క్వశ్చన్స్ తెలియదు అంటే డోంట్ వరీ. నీకు తెలిసే ఆ డైలీ టెస్ట్ని టెస్ట్ లాగా తీసుకుంటావు. తెలియదు అనుకోండి, క్వశ్చన్ పేపర్ తీసుకుంటావు. క్వశ్చన్ పేపర్లో తెలియని క్వశ్చన్స్కి ఇది ఎందుకు కరెక్ట్, ఇది ఎందుకు ఇన్కరెక్ట్, సో క్లాస్లో చెప్పాడా లేదా, క్లాస్లో చెప్పింది నాకు అర్థమైందా లేదా, అర్థమైనా కానీ క్వశ్చన్లో డిమాండ్లో నీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోయిందా లేదా. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆ చిన్న మిస్టేక్స్ ఇలాగని నువ్వు కానీ రెక్టిఫికేషన్ చేసుకున్నావంటే సో మనకి ఫస్ట్ రోజు నుంచే డే 1 నుంచే మనం చెప్తుంటాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అంటే స్టూడెంట్ ఏమనుకుంటాడంటే సార్ ఇంకా సిలబస్ అవ్వలేదు, ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు, అయినా కానీ నాది రివిజన్ అవ్వలేదు, రివిజన్ అయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తానంటాడు. ఇలా నీకు టైం వేస్ట్ అయిపోతుంది. కానీ టైం వేస్ట్ అలా నీకు ముందుకు వెళ్తుంటుంది, కానీ సిలబస్ అనేది నీకు క్లారిటీ అనేది రాదు. అది పోవాలంటే నీకు ఫస్ట్ డే నుంచే ఈ డైలీ టెస్ట్లు కానీ నువ్వు రాసినట్లయితే, డైలీ టెస్ట్లు కానీ నీకు కానీ క్లారిటీ కానీ వచ్చిందంటే అప్పుడే నీకేమవుతుంది, ఫ్యాకల్టీతో డిస్కస్ చేసుకోవచ్చు, నీకున్న కన్ఫ్యూజన్స్ అంతా క్లారిటీ వస్తుంది. ఇది మనము క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్తో పాటు డైలీ టెస్ట్ పెడుతున్నాము. ఇలా మండే టు ఫ్రైడే నీకు క్లాసెస్ జరుగుతుంది. మండే టు పాటు 5 hours క్లాస్ జరుగుతుంది. ఈ 5 hoursతో పాటు డైలీ ప్రతిరోజు 1:30కి మనం డైలీ టెస్ట్ పెడుతున్నాము. ఆ డైలీ టెస్ట్లో ఏమైనా నీకు డౌట్స్ వస్తాయి, నెక్స్ట్ డే నీకు ఫ్యాకల్టీతో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి సాటర్డే రోజు మనము మోడల్ టెస్ట్ పెడతాం. సో ఇక్కడేమో క్లారిటీ వస్తుంది, అక్కడ మోడల్ టెస్ట్లో ఏమవుతుందంటే నీకు ఇంకా ఒకసారి రివిజన్ అనేది అయిపోతుంది. సో ఇలా సాటర్డే రోజు గ్రూప్ 1 క్లాసెస్ అయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ పెట్టాము. అదే గ్రూప్ 2 క్లాసెస్ అయితే కూడా క్లాసెస్తో
పాటు డైలీ టెస్ట్లు కూడా పెడుతున్నాము. ఇది డైలీ టెస్ట్ల యొక్క ఉపయోగము. ఈ డైలీ టెస్ట్లు కానీ నీకు కానీ తెలిసినట్లయితే, ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే నీకు ఇది తెలుసుకోవడానికి దాదాపు ఒక ఫ్రెషర్కి దాదాపు 1.5 years నుంచి 2 years పడుతుంది. ఎందుకంటే నీకు 1.5 years నుంచి 2 years వరకు ఏం చెప్తుంటావు అంటే, సార్ నాకు కోచింగ్ అవ్వలేదు, కోచింగ్ అయినా నాది కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు, సిలబస్ అయినా కానీ రివిజన్ అవ్వలేదు, ఇవన్నీ అయిన తర్వాత నేను మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తానంటావు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్ కాదు. డిగ్రీలో అయితే నీకు టైం ఉంటుంది. డిగ్రీలో జనరల్గా నువ్వు పీజీనో యూజీనో చేసినప్పుడు అప్పటి వరకు ఏం చేస్తుంటాము, క్లాస్ చెప్తూ ఉంటాడు ఫ్యాకల్టీ, క్లాస్ చెప్పింది వింటావు. వినకపోయినా నీ ఫ్రెండ్ నోట్స్ జిరాక్స్ తీసుకునేసి ఎగ్జామ్ ముందు 1 week ముందు 2 weeks ముందు నువ్వు కానీ ప్రిపేర్ అయితే నీకు ఈజీగా 70% నుంచి 80% వస్తుంది. కానీ ఇది అలా కాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ మెథడ్ నీకు కానీ ఫస్ట్ రోజు నుంచే కానీ నీకు తెలిస్తే టైం అనేది సేవ్ అవుతుంది. నీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గానే ముందుకెళ్తుంది. సో ఇది డైలీ టెస్ట్లు సివిక్ సెంటర్లో మనం పెడుతున్న ప్రోగ్రాము. ఈ డైలీ టెస్ట్లో క్లాస్ రూమ్ ప్రోగ్రాంలోనే ఇంటిగ్రేట్ అవుతుంది. సో దేర్ఫోర్ ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతున్నారో, ఇక్కడ మనము ప్రతిరోజు టెస్ట్ పెడుతుంటాం కాబట్టి ఒక కమిట్మెంట్, ఒక సీరియస్నెస్ అనేది కూడా స్టూడెంట్స్లో డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. I wish all the best.